సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. ఎవరు ధైర్యంగా ఉంటారు? నీతిమంతులు సింహం వలె ధైర్యముగా. ఆ ధైర్యం ఎలా వస్తుంది? మరి సామెతలు 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యం పుట్టించును. భయము భక్తి ఉంటే ధైర్యమును దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు. వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, భక్తి చేస్తూ, భయముతో భక్తితో చేసేవారికి రోగమైనా, వ్యాధులైనా, బాధలైనా అందరూ విడిచిపెట్టినా 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణము విసికినందున, జనాలకు ప్రాణం విసికిందంట. రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండని వారు, దావీదు నిన్ను చంపేస్తామేగా, నిన్ను నమ్ముకున్నందుకు మా కుమారులు, మా కుమార్తెలు, మా పిల్లల్ని అమాలేకీయులు ఎత్తుకొని పోయారు. చూడండి, వారి ఇండ్లు అగ్ని చేత కాల్చివేయబడ్డాయి. 2వ వచనం చూస్తే, అల్పులేమి ఘనులేమి అందరూ ఆడవారందరూ చెడపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండ్రి. దావీదు అతని జనులను పట్టణంలోకి వచ్చి అది కాల్చబడి ఉండుటయు తగలబెట్టారంట, కాల్చారంట. ఇండ్లు కూడా కాలిపోయాయంట. ఇండ్లను కాల్చి పిల్లల్ని ఎత్తుకొని పోయారంట. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి. చూడండి, ఇల్లు కాలిపోయేది గాక, పిల్లలు కాలిపోయేది గాక, అందరూ తిరుగుబాటు చేసి దావీదు మీదికి లేచారంట. లేచి మా కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రవి దావీదును చంపుదామని రాండి చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నందుకు, ధైర్యం తెచ్చుకొని ప్రార్థిస్తున్నాడు. అయ్యా, ఇప్పుడు నేను వెళ్ళి తరుముదునా? మాకు యుద్ధంలో జయమిస్తావా? దేవుడు అంటాడు, ధర్మం నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని, నీవు పోయినవన్నీ, నీకు పోయినవన్నీ కూడా నీ వారిని అందరినీ దక్కించుకుందువని, నీ వారిని అందరినీ కూడా దక్కించుకొందువు. నీకు 200 మేలు కలుగును. నేను వారిని నీ చేతికి అప్పగిస్తున్నాను. దావీదు లేయ్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొట్టండి గట్టిగా చప్పట్లు. పునరుద్ధానము వలన మరలా పొందిరి. అంటే చనిపోయి తిరిగి లేపబడిది పొందుకున్నారంట కొంతమందిని. అయితే కొందరైతే, మరికొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి. శ్రేష్టమైన పునరుద్ధానం ఎప్పుడు? లాజరు చనిపోయి తిరిగి లేచాడు అని విన్నాం. ఇప్పటికి లాజరు సమాధి ఉంది, కానీ లాజరు మళ్ళీ చనిపోయినాడా లేదా? అది మామూలు పునరుత్థానం.
శ్రేష్ఠ పునరుత్థానం ఎప్పుడంటే యేసయ్య మేఘాల మీద చనిపోయిన వారిని మృతులను వెంట పెట్టుకొని వస్తాడు. బ్రతుకున్న మనమందరం కూడా వారి అందరి ముఖాలు చూస్తాము, ముఖాలు చూస్తాము, ముఖాలు చూస్తాము. అది శ్రేష్టమైన పునరుత్థానం. ప్రియా దేవుని బిడ్డారా, కొందరు స్త్రీలైతే మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదీని అనుభవించిరి, చెరసాలను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కొయ్యబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండలలోను గుహల్లోను సొరంగంలోను తిరుగుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. మీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందినైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచను గనుక మీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. వీళ్ళందరూ కూడా ధైర్యముగా భయము భక్తి కలిగి మరణము వస్తే కూడా మరణానికి కూడా భయపడకుండా రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కట్టబడ్డారు, ఖడ్గాలతో చంపబడ్డారు. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంట బహుధైర్యం పట్టిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే చంపినా కూడా మళ్ళా తిరిగి లేపే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఆయన సజీవుడు. అందుకే అందరూ ఏడుస్తూ ఉంటే దావీదు మీద అందరూ రాళ్ళు రవ్వాలని పట్టుకుంటే దేవుని బిడ్డారా, దావీదు మాత్రం దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. హల్లెలూయా. భయభక్తుల వలన ధైర్యం వస్తుంది. దేవుణ్ణి బట్టి మనకు ధైర్యం వస్తుంది. అందుకే పైనవన్నీ కూడా దావీదు తెచ్చుకున్నాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నీతిమంతులు అమ్మా అందరు కాదు, మళ్ళా ఎవరు ధైర్యంగా ఉంటారు? నీతిమంతులు. నీతి అనేది కూడా 3 రకాలు. ఒకటి స్వనీతి. ఏ నీతి? స్వనీతి. రెండవది శాస్త్రుల పరిచయుల నీతి. మూడవది దేవుని నీతి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మూడవది మీకు రెఫరెన్స్లు ఇస్తా చూడండి. ఆ రోమ పత్రికలో దేవుని బిడ్డారు 10వ అధ్యాయం 3వ వచనం. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అది సొంత నీతి కలిగిన వారు దేవుని నీతికి లోబడరంట. స్వనీతి కలిగిన వారు అంటే వాళ్ళు చెప్పిందే ఇక వాక్యము అవసరం లే, వాక్యానుసారముగా లే. దేవుని బిడ్డారా, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. సొంత నీతి. ఇంకొక నీతి ఉంది, శాస్త్రాల నీతి. ఎక్కడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు. అది శాస్త్రుల నీతి, పరిశీల నీతి.
శాస్త్రుల నీతి, పరిశీలన నీతి ఏంటంటే దశంభాగం ఇస్తారు. వారానికి ఉపవాస ప్రార్థన ఉంటాడు. రోజుకు 7 సార్లు ప్రార్థన చేస్తారు. పుదీనాలో, కొత్తిమీరలో దశంభాగం ఇస్తారు. నేనే భక్తుని, నేనే భక్తి పర్రాలను అనుకుంటారు. ఇది శాస్త్రుల పరిశీలన నీతి. అందుకే యెషయా భక్తుడు అంటాడు 64:6, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు. చూడండి, భూదానం, గోదానం, అన్నదానం. కొంతమంది దేవునికి నేను అది చేశా, ఇది ఇచ్చా, అది చేశా, అది చేశా, ఇది చేశా. ఏం చేశావు? ఆయన ఊపిరి తీసుకుంటే ఏం చేస్తావు నువ్వు? దేవుని బిడ్డ, నేను ఫలాంది అని అనుకుంటే చాలా తప్పు. నేను ఫలాని ఇది పని చేశా, ఆ పని చేశా. ఆ మన సొంత నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలు, మురికి గుడ్డలు. అయితే దేవుని నీతి ఉంది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని నీతి. అందుకే ఈ దేవుని నీతి కలిగిన వారు సంపూర్ణమైన రక్షింపబడి క్రీస్తు రక్తముల ప్రతి పాపాన్ని కడుక్కొని పరిశుద్ధపరచుకొని పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండి ఆది అపోస్తలుల ఉపదేశం కింద, ఆది అపోస్తలుల ఉపదేశం కింద ఉంటారు. బైబిల్లో 12 నక్షత్రాలు. ఆ స్త్రీ ఏం ధరించుకుంది? 12 నక్షత్రాలు. ఆ నూతన యెరూషలేముకు ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలు. వాటిపైన ఎవరి పేర్లు? 12 అపోస్తలుల పేర్లు. ఎందుకు ఈ 12 12 12 12? ఎందుకు? ఆది అపోస్తలుల బోధలో ఉన్నవారు మాత్రమే దేవుని నీతి కలిగిన వారు. అనుదినము బల్ల యేసు రక్తంతో ప్రతి పాపాన్ని కడుక్కోవడం, పరిశుద్ధపరచుకోవడం, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఆది అపోస్తలులు బోధ యందు, సహవాసమందు, రొట్టె వీర్చుట యందు, ప్రార్థన యందు ఎడతెగక అపోస్తల బోధలో ఉన్నవారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి వారు నీతిమంతులు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మొదటి వచనం ఏమని ఉంది? 28:1 దుష్టుడు ఎవడు తరమకుండానే, అసలు ఎవరు తరమరంట, వాళ్ళంతకు వారిని నేను ఉరుకుతున్నా అని చెప్పి వెళ్ళిపోతారంట, పారిపోతారంట. మామూలుగా కాదు. దుష్టుడు ఎవడు తరమకుండానే పారిపోతాడు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. చూడండి, ఒకసారి దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంత గ్రంథంలో 13వ అధ్యాయంలో అబియాకు, యూదా రాజ్యానికి అబియా, ఇజ్రాయేలు రాజ్యానికి 10 గోత్రముల వారికి యెరోబాము, వీరిద్దరికి యుద్ధము కలగగా. ఏమంట? యుద్ధము కలగగా. దేవుని బిడ్డలారా చూడండి, 4వ వచనం, అబియా ఎఫ్రాయిము మాన్యమందుండు సెమరాయిము కొండ మీద నిలిచి ప్రకటించినదేమనగా, ఈ యూదా రాజు ప్రకటించాడంట. ఏమని? యెరోబామా, ఇశ్రాయేలు వారలారా, మీరందరూ నాకు చెవియొగ్గుడి. మీరందరూ నా మాట వినండి. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలినట్లుగా, ఎల్లప్పుడూ ఇజ్రాయిల్ రాజ్యము ఏలునట్లుగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా
దావీదుతోను అతని సంతతి వారితో భంగము కాచాలని నిబంధన చేసి దేవుడు భంగము కాజాలని నిబంధన చేశాడు. దాన్ని వారికి ఇచ్చానని మీరు తెలుసుకుందరు కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నెబాతు కుమారుడునగు యరొబాము పనికిమాలిన దుష్టులతో కలిసి ఏమంట? దావీదు కుమారుడైన సొలొమోను, చూడండి, దావీదును అతని సంతానానికి నిత్య నిబంధన చేశాడు దేవుడు. అయితే యరొబాము పనికిమాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానుని మీద తిరుగుబాటు చేశారంట. యజమానుని మీద తిరుగుబాటు చేసి సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్య దశలో నుండి, చూడండి, ధైర్యం లేనివాడై. ధైర్యము ఎప్పుడు లేకుండా ఉంటది? బాల్య దశ ఆత్మీయ జీవితంలో చూడండి దేవుని బిడ్డారా, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ధైర్యం ఉండదు. బాల్య దశలో రాజు కావాలి, యుద్ధాలు చేయాలి, ధైర్యం చాలదు. ఆత్మీయ జీవితంలో కూడా ఇంకా నువ్వు బాల్య దశలో ఉంటే అన్నిటికీ భయపడిపోతుంటావు. ఆత్మీయ జీవితంలో వాక్యం సరిగా లేకపోతే భయపడిపోతావు, ప్రార్థన లేకపోతే భయపడిపోతావు, ఎవరైనా ఏదైనా మాట అంటే భయపడిపోతారు, ఫెయిల్ అయిపోయినా భయపడిపోతారు, ఏదైనా రోగం వచ్చినా భయపడిపోతారు, ఏ సమస్య వచ్చినా భయం 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 భయం. ఆత్మీయ జీవితంలో బాల్య దశ ఉండకూడదు. అధైర్యం వస్తుంది, భయం వస్తుంది. అతడు బాల్య దశలో ఉండగా ధైర్యం లేని వాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేకుండా, చూడండి, బాల్య దశలో నుండి ధైర్యము లేని వాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి చూడండి, ధైర్యము లేనప్పుడు అందరి దగ్గరికి సైతాన్ రాడు, ఎదిరించేవారు రారు. పైన కొన్ని సంవత్సరాల తర్వాత సైతాన్ ఎట్టొస్తాడు, ఎవరిని మింగుదునా అని గర్జించు సింహమలే మింగుతో తిరుగుతాడు. ఎప్పుడు బలహీనుడు అయిపోతావా, ఎప్పుడు బలహీనరాలు అయిపోతావా? ఈరోజు మనకు ధైర్యము కావాలి, శక్తి కావాలి. బాల్య దశ పోయి ఆత్మీయ జీవితములో ఎదిగేవారై ఉండాలి. హల్లెలూయా. అందుకే పౌలు గారు ఏమంటారంటే 6వ అధ్యాయం ఎఫెసీలో, అపవాదిని ఎదిరించుటకు మీరు శక్తి కలిగి, అపవాదిని ఎదిరించుటకు మీకు శక్తి కలిగి, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏమంట? దేవుడిచ్చు సర్వాంగ కవచం. ఏంటా కవచం? దేవుడిచ్చు సర్వాంగం. రాసుకోండి, తర్వాత రాసుకోండి. సర్వాంగ కవచం ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు, దాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత మందు అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల దురాత్మల సమూహం పోరాడుచున్నాము. దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం. చూడండి, ఆపద్దినమందు వారిని ఎదురించుటకు, సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులకు ఏముండాలా? దేవుని బిడ్డలకు అమ్మా ఏముండాలి? దేవుని మందిరానికి రావాలంటే కూడా శక్తి ఉండాలి. సాతాను మీద యుద్ధం చేయడానికి శక్తి ఉండాలి,
శరీరాన్ని జయించాలంటే శక్తి ఉండాలి, దురాత్మ శక్తులను జయించాలంటే శక్తి ఉండాలి. అవసరం అన్నప్పుడంతా ఏదో వచ్చి సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తాడు కాదు. ఒకప్పుడు పాపములో శాపములో దురాత్మతో ఉన్నప్పుడు దేవుడు సేవకుని ద్వారా ప్రార్థన చేయగా దేవుడు స్వస్థతపరిచి ధైర్యపరిచాడు. ఇప్పుడు ప్రతిసారి అన్నం తినిపిస్తారా? ప్రతిసారి చేయి పట్టుకుని నడిపిస్తారా? ఇప్పుడు మీ అంతకు మీరే ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. ఏమేమున్నాయి అక్కడ? ఎలాగనగా మీ నడుమునకు సత్యం, నడుమునకు ఏముండాలా? సత్యం. నడుమునకు సత్యం, నడుమునకు నీ వాక్యమే సత్యం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు పేరే సత్యం. నేనే మార్గం, నేనే సత్యం. నీ వాక్యమే సత్యమై ఉన్నది. వాక్యానుసారముగా యుద్ధము చేయాలా? ఎట్లా చేయాలి? వాక్యానుసారముగా యుద్ధం చేయాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. సాతానుడు వాక్యము లేకుండానే యుద్ధానికి వస్తాడు. ఏదో తెలిసిన ఒక్క మాటను పట్టుకొని యుద్ధానికి వస్తాడు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసునా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 8, 9, 10. అపవాది మిగులు ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి ఏం చూపించినాడు? గట్టి చెప్పండి, ఏం చూపించినాడు? మహిమ. అసలు ఆదాం పోగొట్టుకుంది ఏం పోగొట్టుకున్నాడు? దేవుని బిడ్డరా, మహిమను పోగొట్టుకున్నాడు. అంతకుముందు మహిమతో ఉండేవాడు ఆదాం. మహిమను పోగొట్టుకున్నందుకు ఇక అంజూర పాకలు చుట్టుకోవడానికి ప్రయాసపడుతున్నాడు. మహిమను పోగొట్టుకున్నాడు. అయితే ఇప్పుడు సాతాను అపవాది యేసయ్య దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? ఈ లోక రాజ్యములను మహిమ నీకు చూపిస్తా, ఈ లోక రాజ్యాల మహిమ. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో సాతానా, ఒక్కసారి యేసు ప్రభువే సర్వశక్తిమంతుడే సైతాన్ని గద్దించాడు. సాతానా ప్రభువైన నీ దేవునికి మొక్కి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఉంటాడంటే అపవాదిని ఎదురించండి, దేవునికి లోబడి ఉండండి. చూడండి మాట చూడండి, 4వ అధ్యాయం 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండు, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి, అపవాదిని ఎదురించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. ఏం చేయాలంటమ్మా? అపవాదిని ఎదిరించాలంట. మనం ఏమేమి ఎదిరించాలో తెలిసిన? పాపాన్ని ఎదిరించాల, అపవాదిని ఎదిరించాల. పాపాన్ని చూడండి, మీరు కావాలంటే హెబ్రీ పత్రిక కూడా 12వ అధ్యాయం ఉంటుంది చూడండి, 4వ వచనం. మీరు పాపంతో పోరాటలో రక్తం కారణంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. రక్తము కారణంతగా ఎదిరియలే అంటే ఇంకా రక్తము బయటకు వచ్చేంతగా మనం పాపాన్ని ఎదురిస్తలేమంట. యేసయ్య మనందరి పాపాల కొరకు కలువరి శిలువలో రక్తం గార్చి ప్రాణం పెట్టి ఎదిరించాడు. ఇంకా మనకైతే ఏ రక్తబొట్టు ఒక సుక్క గారకం ఉందే, నన్ను తనివి ఏమన్నారు? రక్తపు చుక్క ఇంకా గారలే అసలు. ఏదో ఒక మాట అన్నారు, ఒక చెవు వినపడింది, ఇంకొక చెవులు ఇడిచిపెట్టాలి. 2 చెవులు చేసినాడు యేసయ్య. ఒకటి విననీకే, ఇంకొకటి ఇడిచిపెట్టినీకే. పొరపాటున వాటిని మింగారా అంతే. ఇంకా చూడండి ఏమంటున్నాడు అక్కడ? మీరు పాపముతో పోరాడినంతగా పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దాన్ని ఎదిరించలేదంట. రక్తము కారణంతగా ఇంకా ఎదిరించలేదంట. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా ఎదిరించాలమ్మా? ధైర్యం ఉంటే ఎదిరిస్తారు.
ప్రైజ్ ది లార్డ్. పాపాన్ని, సాతానుని. అందుకని ధైర్యం కావాలంటే దేవుని యందు ధైర్యం తెచ్చుకోవాలి, భయభక్తులు కలిగి ధైర్యం తెచ్చుకోవాలి. సింహం వలె యరొబాముతో అబియా అంటున్నాడు, అతడు బాల్య దశలో ధైర్యం లేని వాడై వారిని ఎదురించడానికి శక్తి లేడు. అయితే నువ్వు దుష్టులతో కలిసి యజమానుని మీద తిరుగుబాటు చేశారు అని చెప్పి చూడండి 8వ వచనం. ఇప్పుడు దావీదు సంతతి వారి వశంలోనున్న రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించుచున్నారు. యుద్ధం చేయడానికి కూడా కొంతమంది చూడండి సేవకులతో యుద్ధం చేయడానికి తెగిస్తుంటారు. తెగించుచున్నారు, తెగించదమని తలంచుచున్నారు. గొప్ప సైన్యముగా ఉన్నారు. యరొబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ యొద్ద ఉన్నవి. 9వ వచనం. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేసి దేశంలో జనులు చేయనట్లు మీ కొరకు మీరు యాజకులను ఏర్పరచుకున్నారు. ఎదుగో మాకు ఈయన పాస్టర్, అందుకే బైబిల్లో చెప్పాడు కదా, అంత్య దినములలో తమకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకుంటారు. యాజకులను, అనుకూలమైన వారిని. అంతే దినాలు అంటే నువ్వు మాకున్న పాస్టర్, నువ్వు బాగా చెప్తావు, భలే చెప్తావు. ఆ రోజుల్లో యరొబాము తమకు అనుకూలమైనటువంటి యాజకులను నియమించుకొని ఒక కోడెతోనూ 7 గొర్రె పొట్టేలతోనూ తన ప్రతిష్ఠించుటకై 10వ వచనం ప్రతివాడు ఈ విధంగా చేస్తున్నాడు. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. అబియా అంటున్నాడు, దేవుడు యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. దేవుడు ఏర్పరచుకున్న వారే యాజకులై లేవీలు ఉన్నారు. లేవీలు చేయవలసిన పనులను లేవీలే చేయుచున్నారు. వారు ఉదయాస్తమయముల యందు యెహోవాకు దహన బలులు అర్పించుచు. అమ్మా గడి చెప్తాడు చూడండి. దేవుని పిలుపు, దేవుని అభిషేకం కలిగి ఉన్న సేవకులు, ప్రతిష్ట కలిగిన సేవకులు. రెండవది, వారు ఉదయము అస్తమయమున యెహోవాకు దహన బలులు అర్పించుచు. భక్తి ఇలా చేయండి, ధైర్యం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ధైర్యం వస్తుంది. ఎందుకంటే మా దేవుడు మాకున్నాడు. ఏ కష్టం నష్టం వచ్చింది మాకు జవాబిచ్చే దేవుడు ఆయన, మాతో మాట్లాడే దేవుడు ఆయన. అనాథలుగా విడిచిపెట్టాడు. మీతో కూడా ఉంటా, మీలో ఉంటా. సచ్చిన మనతో ఉంటాడు, మనం బ్రతికిన మనతో ఉంటాడు. హల్లెలూయా. ఉదయ సాయంత్రములు మేము భక్తి చేస్తాం, బలులు అర్పిస్తాం. సుగంధ ద్రవ్యములతో ధూపం వేయచ్చు, పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభం. 12 ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. అబియాకు ధైర్యం రావడానికి కారణం దేవునికి మనకు ఈ యొక్క అనుబంధం లేకపోతే ఎప్పుడో చేతులు కాళ్ళు ముడుచుకొని లబలబలబలబలబలబల సామి 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 తీసుకోరు సామి. దేవుడు మాకు తోడైనాడు. యరొబాము 4 లక్షల మంది, అబియా 4 లక్షల మంది పరాక్రమశాల సైన్యం ఏర్పరచుకొని నిండును. అయితే యరొబాము 8 లక్షల మంది. ఎంతమంది? డబల్. అయితే అబియా చూడండి, ఇక్కడ ఏమంటారు చదవండి అన్నమాట. 12వ వచనం. మా దేవుడు మాకు తోడై ఉండి అధిపతిగా ఉన్నాడు, మేము మీ మీద ఆర్భాటం చీటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారులారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధం యెహోవాతో యుద్ధము. ఎంత ధైర్యము! వీళ్ళు ఇశ్రాయేలులే చూడండి. కొంతమంది దేవుని మీద, దేవుని సేవకుల మీద యుద్ధం చేస్తుంటారు. క్లియర్గా చెప్తున్నాడు, మీరు మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధం చేయకండి. చేసినను మీరు జయముందరు. చేసిన కూడా మీరు జయముందరు. ఎంత మంచిగా చెప్తున్నాడండి. యరొబాము వారి వెనకటి భాగమందు మాటగాండను చూశారా? ఉంచి సొంత తెలివితేటలు చూడండి. సైన్యము యూదా వారికి ముందు వెనక శత్రువులను పెట్టినాడు.
వారి ముందు వెనక శత్రువును పెట్టాడు. యూదావారు తిరిగి చూచి యోధుల తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి. యెహోవాకు ప్రార్థన చేసి యెహోవాకు ముందు శత్రువులు ఉన్నారు, వెనక శత్రువులు ఉన్నారు. ఇప్పుడేమో ధైర్యం కలిగి ఆదికాండం 24వ అధ్యాయం 23వ అధ్యాయం. ఇదిగో ఆ జనము ఆడు సింహం వలె లేచును. ఆ జనము ఆడు సింహం వలె లేచును. అది సింహం వలె నిక్కి నిలుచును. బా, అది సింహం వలె నిక్కి నిలుచును. అది సింహం వలె నిక్కి నిలుచును. అది వేటను తిని బా, వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. చంపబడు వరకు రక్తము త్రాగు వరకు సింహము యొక్క లక్షణం, కొదమ సింహము యొక్క లక్షణం. తన పని పూర్తి అయినంత వరకు వదిలిపెట్టారు. దేవుని బిడ్డలు కూడా సింహము లక్షణములు కలిగి, ధైర్యము కలిగి, ఒక ప్రార్థన విషయంలో దేవుడు మన మొర ఆలకించేంత వరకు వదిలిపెట్టకూడదు. దేవుడు మనకు జయమిచ్చే వరకు వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. ప్రార్థన చేసిరి, యాజకులు బోధలు ఊదిరి. అప్పుడు యూదావారు ఆర్భటించినప్పుడు యెరోబామును ఇశ్రాయేలు వారందరూ అబియా ఎదుటను యూదావారి ఎదుటను నిలవలేకుండానట్లు దేవుడు వారిని మొత్తినందున ఇశ్రాయేలు వారు యూదావారి ఎదుట నుండి పారిపోయి. దుష్టుడు ఎవడు తరమకుండానే పారిపోతాడు. ఎవడు తరమకుండానే ఎట పారిపోయినారు? ఉరుకుతున్నారండి 8 లక్షల మంది. దేవుడు వారిని యూదావారి చేతికి అప్పగించినందున దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతు చేత జయము పొందిరి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ధైర్యముగా ప్రార్థన చేశారు. అందుకే ధైర్యం లేనప్పుడు, శక్తి లేనప్పుడు, బాల్యంలో ఉన్నప్పుడు శత్రువు వస్తాడు. బాల్య దశ ఉండకూడదు, ఇంకా చిన్నపిల్లల దశ ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో ఎదగాల. అప్పుడే సాతానుని ఎదిరించగలిగేది, పాపాన్ని ఎదిరించగలిగేది, శరీరాన్ని, పాపాన్ని ఎదిరించగలిగేది. బాల్య దశల నుండి ఎదగాలి. అప్పుడే ధైర్యం వస్తుంది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట చూసుకుందాం. ఆదికాండం 49వ అధ్యాయం 49వ అధ్యాయం 9వ వచనం చదవండి. యూదా కొదమ సింహము, నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. నా కుమారుడా నీవు పట్టిన దాన్ని పట్టిన దానిని తినవచ్చితివి. సింహం వలెను గర్జించు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతను లేపువాడేవాడు. చూడండి, నా కుమారుడా నువ్వు యూదా కొదమ సింహం. ఏమన్నాడు? కొదమ సింహం. ధైర్యంగా ఉండాలా. ఒక మాట చెప్తా మీకు. యోబు ధైర్యవంతుడు కాదా? 3వ అధ్యాయము 1వ వచనం చదువుకోండి. ఆ తర్వాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. పుట్టిన దినాన్ని శపించుకున్నాడు. మీరు ఎప్పుడన్నా అట్లా చేశారా? చేయలే కదా. ఎంత జీవితం మీద విరక్తి కలిగింటే శపించండి. వాళ్ళు చెప్పండి. 25వ వచనం, ఏది వచ్చునని నేను బహుగా భయపడి తినో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఇప్పుడు చెప్పండి, యోబు ధైర్యంగా ఉన్నాడా లేకపోతే భయపడుతున్నాడా? గట్టి చెప్పండమ్మా. ఎందుకు భయపడుతున్నాడు? మొదటనేమో దేవుడిచ్చా 7 మంది కొడుకులు చనిపోయారు, 3 కుమార్తెలు చనిపోయారు, గొర్రెలు, ఒంటెలు అన్నీ పోయాయి. దేవుడిచ్చినాడు, దేవుడు తీసుకొని పోయినాడు.
దేవునికి స్తోత్రం అని చెప్తున్నాడు. మరి అదే మాట ఇంతవరకు లేదు. ఆ మాట ఇప్పుడు ఎందుకు అంటం లేదు? 3వ అధ్యాయంలో కొంతమంది స్థిరమైన ధైర్యం ఉండదు. ఈ 2వ అధ్యాయంలోనేమో 1వ అధ్యాయంలోనేమో దేవునికే స్తోత్రం, దేవుడు ఇచ్చాడు తీసుకున్నాడు అన్నాడు. ఎప్పుడు ఆ ధైర్యం వచ్చిందంటే ఈయన స్నేహితులు వచ్చారు. మనం బాగానే ఉంటాం, మన చుట్టుపక్కల వాళ్ళు ఒక్క మాట అంటే చాలు అధైర్యపడిపోతాం. ఇంకా నీ బిడ్డకు పెళ్లి కాదులే, నీ కొడుకు పెళ్లి కాదులే, చదువుకుందంటే ఉద్యోగం రాదులే, అయిపోయింది, మీ బ్రతుకు అయిపోయిందిగా, మీ జీవితం అయిపోయింది. యోబు దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే స్తుతి అన్నటువంటి యోబు ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నా, అదే నాకు సంభవించుతున్న, నాకు భీతి పుట్టించినదే నా మీదికి. అయ్యో భయపడుతున్నాడు, వణికిపోతున్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఆ 2వ అధ్యాయంలో చూడండి, కిందిగా 11వ వచనం. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫర్ అని యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును ఓదార్చుటకు పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఏడ్చిరి. ఏమంటమా? యోబు అక్కడ ఉన్నాడంట, చూసినారంట. వీళ్ళంతా ఏం చేశారమ్మా? ఎంతమంది స్నేహితులు? 3 స్నేహితులు వచ్చి ఓ ఎట్టేడిసినారమ్మా? గట్టి చెప్పర్రా, ఎట్లేడిసినారంట? ఒకసారి అక్కడ చదవండి, ఏడ్చినది ఉంటుంది, ఎట్టేడిసినారు అనేది ఉంటుంది. ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అది ఎలుగెత్తి ఏడ్చారంట వాళ్ళు. యోబు, ఒకప్పుడు ఎలా ఉంటుంది, ఇలా అయిపోయావు. వాళ్ళ మాటలు విని యోబు అధైర్యపడిపోయి, అయ్యో నేను దేనికైతే భయపడిపోయాను అదే నా మీదకి వస్తుంది అని పుట్టిన దినాన్ని శపించుకుంటున్నాడంట. ఒక వ్యక్తికి అధైర్యం వస్తే చూడండి, భయపడుట వలన ఉరి వస్తుంది. ఉరి పిరికి ఆత్మ, సాతానుడు పిరికి ఆత్మనిస్తాడు. నువ్వా 3 రోజుల ఉపవాసమా, నువ్వు కూసలేవు. నువ్వా రాత్రంతా ఎడ కూర్చుంటే ఉపాస పడడానికి ఎన్నికలో కూర్చో, కుర్చీలో ఎన్నికలో కూర్చొని నిద్ర సట్టనే పడుకో సమ్మం కింద. ఎన్ని పెరికి మాటలు, అధైర్యం వచ్చింది. అయితే ఒకసారి ఇదే యోబు తాను చేసిన భక్తిని గుర్తు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ముందుగానే చెప్పా, దేవుని యందు భయభక్తులు బహు ధైర్యం పుట్టిస్తుంది. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలా. 29 యోబు గ్రంథం 29 చూడండి, ఏమంటారు చూడండి. 1వ వచనం చదవండి. 29:1. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇలా నేను, పూర్వకాలం ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. ఇప్పుడు ధ్యానించుకుంటున్నాడు. పూర్వకాలం నేను ఉన్నట్లుగానే ఉండింటే ఎంతో మేలు, ఎంత మేలు. దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములు ఉన్నట్లే నేనున్న ఎడల ఎంతో మేలు. ఎంత మేలు. చాలు ఎంత మేలు అని చెప్పి ఒక మాట ఎక్కడ నుంచి అంటే 8వ వచనంలో ఏమేం ధ్యానించుకుంటే ఒకసారి చూడండి. యవనులు నన్ను చూచి దాక్కుకొనిరి. యవనస్తులు నేను అట్లా పోతే
యోబు వస్తున్నాడు, యోబు వస్తున్నాడు, యోబు వస్తున్నాడు అని దాక్కుని పరిగెత్తిపోయే వాళ్ళంట. ముసలివారు లేచి నిలవబడిరి. ముసలలో యోబా వననాలో అనేవాళ్ళంట యోబును. ముసలి వాళ్ళు లేచి నిలవబడిరి. ఆ. అధికారులు మాట్లాడటం అని నోటి మీద చేయి వేసి, అధికారులు మాట్లాడడానికి కూడా నోటి మీద చేయి వేసుకున్నారంట. ప్రధానులు మాట్లాడక ఊరకొనిరి. ప్రధానులు కూడా మాట్లాడక ఊరకొనిరి. ఊరుకున్నారంట. వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. ఆ, నా సంగతి చెవినబడిన ప్రతివాడు ఆ. నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. బా, ఎవరైనా యోబు పేరెత్తితే అదృష్టవంతుడు యోబు, అదృష్టవంతుడు, 7 మంది కొడుకులు 3 బిడ్డలు, అదృష్టవంతుడు అనే వాళ్ళంట. చూడండి. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఆ, ఏలైనగా మొరపెట్టిన దీనులను, ఆ. తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించితిని. భక్తి చూడండి ఏం చేశాడు. నశించుటకు సిద్ధం తండ్రి లేని వారికి సహాయకుడై, సహాయం లేని వారికి నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చెను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా నీతిని వస్త్రముగా ధరించుకొంటిని. గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగా. పాగాయు ఆయను. గుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదములైతిని. దరిద్రులకు తండ్రిగా ఉంటిని. ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించితిని. దుర్మార్గుల దవడ పళ్ళను ఊడగొట్టి తిని, వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును చాలు 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 చాలు.